ఏ శ్రీయప్రియ, మీ అన్నయ్య ఎక్కడా? ఏమో మమ్మీ, ఇంకా నిద్ర లేచినట్టు లేడు. రాత్రి భోజనం పెడుతుంటే కూడా ఇక్కడ అన్నం తినకుండా ఎక్కడో ఉన్నదానికి ఫోన్ చేసి నువ్వు తిన్నావా తినలేదా అంటూ ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. వాణ్ణి మొత్తం ఇప్పుడు అడిగి కడిగి పారేస్తాను రాని. నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఉండదమ్మా. మంజుని తీసుకొచ్చేశాను. ఇక మంజుకి ఫోన్ చేసి తిన్నావా అని అడగాల్సిన అవసరమే లేదమ్మా. దీనెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మంజు అక్కడ ఉండటం అంత సేఫ్ కాదమ్మా. వాళ్ళ మేనత్త త్రిపుర గయ్యాలిది. అందుకని తీసుకొచ్చావా? అందుకని కాదు. మరి అమ్మా, నిన్న ఒక్కరోజే తనిక్కడ లేకపోతే నేను భూమి మీద లేనట్టుగా అనిపించింది. నిన్నంతా మంజు లేకుండానే గడిపాను. ఏం మాట్లాడుతున్నావురా? ఈ కాకి పిల్ల ఒక్కతే మనిషా? ఏ మేము నీకు మనిషిలా కనిపించట్లేదా? నా ఉద్దేశం అది కాదమ్మా. మంజు లేకపోతే నాలో ఏదో తెలియని వెలితిగా ఉంటుంది. సత్య, నువ్వు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. అవునమ్మా, కొత్తగానే మాట్లాడుతున్నాను. రాత్రంతా తనతో మాట్లాడితే కానీ నాకు అర్థం కాలేదు. మనిషి విలువ ఆ మనిషి దగ్గరగా ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువగా అర్థం అవుతుంది. సత్య, ఇది దగ్గరగా లేనప్పుడు నీకేం అర్థమైందిరా? నిన్నే అడిగేది. ఈ కాకి పిల్ల ఇక్కడ లేనప్పుడు నీకేం అర్థమైందిరా? తన ప్రేమ అర్థమైందమ్మా. అవునమ్మా, మంజుని నేను ప్రేమిస్తున్నాను. అందరి ప్రేమ వేరు, మా ప్రేమ వేరు. అందరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. మేము పెళ్లి చేసుకున్నాకే ప్రేమించుకున్నాం. ఒకరంటే ఒకరం అర్థం చేసుకున్నాం. మాది నిజమైన ప్రేమ అని తెలుసుకున్నాకే, ఇంకెప్పటికీ విడిపోమని తెలుసుకున్నాకే మేము ఒకరికొకరం మా ప్రేమ విషయం చెప్పుకున్నాం. ఇక మేమిద్దరం కలిసే బ్రతకాలనుకుంటున్నాం. ఈ కోర్టు వాళ్ళు ఇచ్చే టాస్క్లు మాకు అక్కర్లేదు. మేమిద్దరం విడిపోవడానికి బలమైన కారణం చెప్పమని 6 నెలలు టైం ఇచ్చారు. ఈ 6 నెలల టైంలో మేం డిసైడ్ అయింది ఇంకెప్పటికీ విడిపోకూడదని, విడాకులు కోరుకోకూడదని. అమ్మా, ఇవి మా డివోర్స్ పేపర్స్. ఇక వీటితో పని లేదు.